వ్యూహాత్మకంగా ఉందంటే అతను ఊహలు ఎంత బాగుండేది కానీ బికారి. నా లోకమే నా చెంత, ఈ లోకము నాకెంత, ఊహాలోకములోనే గడిపెదనే బ్రతుకంత. ఈ ఊహలు ఎవరు బతికేది, ఎవరు రాసిన ఊహ చెప్తాం? కృష్ణ శాస్త్రం గుర్తొచ్చాడు నాకు. గొప్ప భావం కలిగి, ఇల్లు నాకు లేదు, ఒళ్ళు పైన ధ్యాస లేదు, అవని ఎంత నా ఇల్లే, నాకు ఏమి కొరత లేదు. ఈ భూప్రపంచమే నాది, భూమండలమే నాది, ఆకాశమే నాది, ఆకాశమే నాది అంటాడు. ఊహల్లో విహరిస్తా, ఊయల్లో నిగురిస్తా, ఇంద్రధనసు పల్లకిలో ప్రేయసితో నిరమిస్తా. ఎంత గొప్ప భాష! ఇసుమంతా విసుగు లేదు, రవ్వంతా అలుపు లేదు, నా తలపుల దారుల్లో ఆనందం కరిగిపోదు. ఏటితోని పాడుతా, పక్షులతో ఆడుతా, నింగిలోని తారలకు మెరుపులు నేనద్దుతా. ఈ ఏటితోని వాడుతా, పక్షులతో ఆడుతా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న గోరెడ్డి గారు గుర్తొస్తున్నాడు. కోటికినే అనాడిని, దిక్కులేని బికారిని, గుణములేని వాని కన్నా నేనెంతో గొప్పోడిని. గొప్పోడినే, నిజంగా గొప్పోడి. ధనము లేక పేదను, గుణములలో పెద్దను, కాలము అనుకూలిస్తే నేనే ఇలకు రాజును. ఎంత గొప్పగా కాలం వేసిన ఆ వెంటనే ఇంత